ఏ టైప్ మోడల్స్ పోసారు? నా దగ్గర 40 మోడల్ ఉంది. 40 మోడల్కి 3, ఒక విగ్రహానికి 3, 5. స్కిప్ అయితే ఫుల్ వీడియో చూడు, ఏముందనేది అర్థమవుతుంది మొత్తం వీడియోలో. స్కిప్ అయితే ఏం అర్థం కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితీష్. సో మనమైతే ఎస్ఎస్సి కలర్స్కి అయితే వచ్చేసినాం. సో మొత్తం స్కిప్ అయితే ఫుల్ వీడియో చూడు, ఏముందనేది అర్థమవుతుంది మొత్తం వీడియోలో. స్కిప్ అయితే ఏం అర్థం కాదు. కంటెంట్ ఉన్న వీడియోనే పెడతాను నేను ఖచ్చితంగా. సో మీకు ఎస్ఎస్సి కలర్స్ ఇవ్వాలి, అసలు ఎన్ని గణపతులు ఉన్నాయి, ఎన్ని గణపతులు బుక్ అయినాయి, అండ్ కలరింగ్ ఎక్కడ దాకా వచ్చింది, అండ్ ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్ బుక్ అయినాయి, ఏ మోడల్ బుక్ కాలో అనేటి మొత్తం ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే మన ఓనర్తో కూడా మాట్లాడిపిస్తా. సో ఎన్ని బొమ్మలు ఉన్నాయనేది. రైట్ ఇదైతే మనకు డెమో షెడ్ అంటారు, మన ఎస్ఎస్సి కలర్స్ డెమో షెడ్. ఇటు వచ్చేసాయి. సో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ పీస్లు అయితే ఒక 6 మిగిలినాయి. దుర్గాదేవి ఆర్చ్ ఒకసారి చూపి. దుర్గాదేవి ఆర్చ్తో ఒకటి ఉంది, అండ్ అట్లనే ఇక్కడ బాల్ గణేష్ ఉంది. అన్నీ కూడా 17-18 ఫీట్స్తో. అక్కడ శివపార్వతి ఉంది, పార్వతుల విగ్రహం కూడా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఇది కూడా హైలైట్ అయింది. ఇలా ఇది కూడా 18 ఫీట్స్ వరకు ఉంది. అండ్ అట్లనే ఇటు సైడ్కి వచ్చేస్తే మనకు బాలాజీ విగ్రహం అంటారు దీన్ని. సో నేమ్ బాలాజీ విగ్రహం. ఇది కూడా 15-16 ఫీట్స్ ఉన్నది గణపతి. సో అండ్ అట్లనే ఇది కూడా ఒక పీస్ మిగిలింది, మన ఇట్లా కొండల పైన పాములతో ఉన్న గణపతి లెక్క. సో లాస్ట్ ఇయర్ పీసు. సో ఇందులోకి వచ్చేస్తే మొత్తం ఎస్ఎస్సి కలర్స్ ఉన్నాయి. హైలైట్ పీస్ ఏది అంటే, మోస్ట్ యూనిక్ ఉన్నదంటే మనకి ఇక్కడ 5 తలకాయల గణపతి. సో చూసుకోవచ్చు ఒకసారి ఎట్లుంది అనేది. సో ఇది ఎక్కడికి అయిందంటే నందిపేట్ మన నిజామాబాద్ దగ్గర లేకపోతే ఎక్కడ ఉంటుంది నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ అని. సో నందిపేట వెళ్ళిపోయింది గణపతి. సో 15th రోజు అయితే దీని ఆగమనం ఉంది, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ తీసుకెళ్తారు. 15th డేట్ రోజు అయితే నందిపేట వెళ్ళిపోయింది గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దీనికోసం చాలా మంది వచ్చి అడుగుతున్నారు, కానీ ఒకటే పీస్ పోసిండు కాబట్టి సో ఇందులో అయిపోయింది ఈ పీస్ గణపతి అనేది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకు సర్కార్ ఉంది, పెద్ద మోడల్ సర్కార్ ఇది. సో చూసుకోవచ్చు ఇప్పుడే రెడీ అవుతుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా సర్కార్. ఇటు వచ్చేస్తే మాత్రం ఇది గ్లోబ్ పైన నిల్చున్న గణపతి అని చెప్పారు మనకైతే. సో చూసుకోవచ్చు ఒకసారి. ఇది కూడా ఏం లేకుండా 18-19 ఫీట్స్ వరకు ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు 6 hands గణపతి, 6 చేతుల గణపతి. ఇది కూడా చూసుకోరి. అండ్ మనకి కలరింగ్ కూడా చాలా అవుతున్న సందర్భంలో మనకు దీక్ష అనేది ఇట్లా కొబ్బరికాయ కొడుతుండు గణపతికి. సో చూడండి ఒకసారి. కొడుతున్నావురా, కాంప్రెసర్ కొట్టమన్నాడు. కలర్ ఒకటి ఇంకేనే బయట వేరే షర్ట్ వచ్చుడే కాల్మందం కొట్టు. కంప్రెసర్కి అయితే కొట్టురా, కంప్రెసర్ కొట్టు, కొబ్బరికాయ కలర్ దానికి కొట్టు. అట్లా దాన్ని కూడా ఇంత బొట్టు పెట్టు జోయాకి. ఆట కొట్టకు. ఫోన్ పే క్యాషా కట్నం మళ్ళా మోటాడు సంద్రకి ఆయనతో కూడా ఏం పాపం చేసిందా? ఎటు తిరుగురా పిస్సా. పెట్టిగా
నీళ్ళు కంప్రెసర్ మీద నీళ్ళు కాళ్ళ మీద కూడా నీళ్ళు కొట్టరా ఇక్కడ కాళ్ళ మీద చాలా వేయాలి ఇక బొట్టు పెట్టారు స్వీట్ పెట్టరా ఏ జిలేబీ జిలేబీ మంచిగా ఇంకేంది మంచిగా అది ముయ్యి కాదు అది పడుతుంది కన్నా ఇది ఫస్ట్ కొబ్బరికాయ పైన కొట్టే ఇక్కడ కొట్టే అది ఎయిర్ కొట్టి ఎవరు కొట్టి పిక్ పురుకుంటున్నా ఆబ్రా మంచిగా పడ్డా పోను ఇంకొక నా వెనకాల తొందరలే రాగానే మనకు అక్కడైతే ఉన్నాడు దీక్షణ. సో మాట్లాడదాం ఈసారి ఎన్ని విగ్రహాలు పోసిండు, ఏ టైప్స్ పోసిండు, ఏవే బుక్ అయినాయి, ఎన్ని బుక్కాలు కాలేదా. రైట్, మనతో ఎస్ఎస్వి కలర్స్ ఓనర్ అయితే ఉన్నాడు దీక్షణ. సో అన్న ఈసారి ఎన్ని బొమ్మలు పోసినావు? 150 దాకా వస్తాం. 160 బొమ్మలు అయితే పోసిండు అన్న. సో పెద్ద చిన్న అన్ని కలిపి పోసిరా? చిన్నవి 70 ఉన్నాయి, పెద్దవి 80 దాకా ఉన్నాయి. సో చిన్నవి 70 అంటే 12 ఫీట్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి, పెద్దవి అంటే 18 to 20 ఫీట్స్ వరకు ఉన్నాయి, అవి ఒక 80 ఉన్నాయట. సో అన్న ఈసారి ఏ టైప్ మోడల్స్ పోసిరు? నా దగ్గర 40 మోడల్ ఉంది. 40 మోడల్కి 3, ఒక విగ్రహానికి 3, 5. సో 40 మోడల్స్ పోసిరట, డిఫరెంట్గా మోడల్కి 3 లేదా 5 విగ్రహాలు పోసిరు. సో అందులో ద బెస్ట్ సెల్లింగ్ అయితే మల్లారి ఉంది. సో ఆ మల్లారి టోటల్ కంప్లీట్ అయిపోయినాయట. సో కలరింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఎప్పటివరకు అయిపోతాయన్న కలరింగ్ అంతా? ఈ మంత్ లాస్ట్ వరకు కంప్లీట్ ఈ మంత్ లాస్ట్ వరకు మీకు మొత్తం కంప్లీట్ అయిపోతాయట కలరింగ్. సో మనం కలరింగ్ కూడా చూసుకుందాం. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, మనకి ఇప్పుడు కలరింగ్ అయితే స్టార్ట్ అయినామని చెప్పినాం కదా. సో కలరింగ్ ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది అని చూద్దాం రండి. ఇక్కడ మనకు పాముల మీద విగ్రహం అవుతుంది. సో దీని ఫోటో కూడా నేను డిస్ప్లేలో వేస్తాను మీకు. సో ఈ విగ్రహం కూడా కలరింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కంప్లీట్ కలరింగ్ అయితే అయిపోయినట్టే ఉంది ఆ గణేశునికి. సో ఇక్కడైతే సగం వర్క్ నడుస్తుంది, వెనక వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది. సో ఏమేమి బొమ్మలు అంటే ఏమేమి గణపతులు ఉన్నాయి అనేది మొత్తం మీకు స్టార్టింగ్ నుంచి చూపించుకుంటూ వస్తా. అంటే లాస్ట్ ఇయర్ ఏమన్నా ఉన్నాయా, సో రేట్లు ఎట్లున్నాయి ఏందనేది మొత్తం మీకు చూపించుకుంటూ వస్తా. సో ఖచ్చితంగా అందరూ ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, మనం ఫస్ట్ సెట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో సెకండ్ సెట్లోకి పోదాం. ఇల్లు కూడా మొత్తం అన్ని ముంబై మోడల్స్ అన్నీ కొత్తవి ఉన్నాయి ఇల్లు. సో ఇక్కడ మనకు ఎట్లున్నాయంటే ఇది కూడా ఒకటి మహారాజ్ మోడల్ ఉంది, ముంబై మోడల్. ఇది కూడా చూసుకోండి ఓరాన్స్తో. దీని ఫోటో కూడా నేను ఒరిజినల్ ఫోటో డిస్ప్లేలో వేస్తాను మీకు నేను వీడియోలో. అండ్ ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 3, 4 విగ్రహాలు సేమ్ టు సేమ్ ఉన్నాయి, సేమ్ మోడల్స్. సో ఇక్కడ ఒక దగ్గర మనకు వేరే మోడల్ ఉంది, సర్కార్ మోడలే కానీ కొంచెం చేంజ్ ఉంది ఇందులో. ఒకసారి చూసుకోండి మొత్తం మీరు విగ్రహం దగ్గర నుంచి. అండ్ అట్లనే మనం ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ విషతేజ్ అయితే స్వీట్లు వంచుతుండే, ఇప్పుడే కొబ్బరికాయలు కొట్టిండు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే అయితే సిట్టింగ్ మల్లారి. సో ఇవి 3 ఉన్నాయి. సో ఇవి 3 పీసులు చేసిండు అన్న. సో ఇందులో మనకు 3 బుక్ అయిపోయినాయి. సో సిరిసిల్ల అటు సైడ్ వెళ్ళిపోయినాయి, సిరిసిల్ల అండ్ ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయినాయి, కామారెడ్డి అనుకుంటా. అండ్ అట్లనే మనకి ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తే మనకు కొంచెం పుష్ప టైప్ మోడల్ ఉంది గణపతి. అంటే పుష్ప తగ్గేయాలని చేతి అయితే లేదు కానీ కొద్దిగా ఇట్లా కూర్చున్నట్టు, దీనిపైన కూర్చున్నట్టు ఉంది చూడండి ఒకసారి. పుష్ప టైప్ ఇది కూడా మినిమం 17 ఫీట్లు 18 ఫీట్ల గణపతులే ఉన్నాయి ఇలా అన్నీ. సో ఇటు సైడ్ మనకి చూసుకుంటే అన్ని చిన్న గణపతులు ఉన్నాయి. అంటే మనకు చెప్పానుగా దీక్షణ చెప్పింది చిన్న ఇట్లా 70 ఉన్నాయి, అవి ఇవే 12 ఫీట్స్ 13 ఫీట్స్ ఉన్నాయి. ఇందులో అన్ని మోడల్స్ ఉన్నాయి. అంటే సర్కార్లో ఆర్చ్ ఉన్న మోడల్ ఉంది, సర్కార్ ఆర్చ్ లేని మోడల్ ఉంది. సో మనం ఇటు వచ్చేస్తే మనం చూసుకోవచ్చు ఇది సర్కార్, ఇది ఆర్చ్ లేని మోడల్. సో ఇది సర్కార్లో ఆర్చ్ లేని మోడల్. అండ్ మనకు ఆర్చ్ ఉన్న మోడల్ కూడా చూపిస్తా సర్కార్లో. ఇది మనకు సర్కార్లో ఆర్చ్ లేని మోడల్ 12 ఫీట్స్ 13 ఫీట్స్ ఉన్నది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు
ఇది సర్కార్ ఆర్చ్ ఉన్న మోడల్, ఇది సర్కార్ ఆర్చ్ ఉన్న మోడల్. కొంచెం డిఫరెన్స్ ఏముంటుంది అంటే హ్యాండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే, వేరే డిఫరెన్స్ ఏముంటుంది. దానికి ఆర్చ్ వస్తే దీనికి ఆర్చ్ వస్తే దానికి ఆర్చ్ రాదు అంతే. సో సర్కార్ ఆర్చ్ ఉన్న మోడల్ అయితే ఒకటే పీస్ మిగిలింది. ఇది మొత్తం 5 వేస్తే 4 పోయినాయి, ఒకటే పీస్ మిగిలింది. సో ఆర్చ్ లేని దాంట్లో ఇంకా 3 ఉన్నాయి, 5 వేసిరు, 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేస్తే ఇంకొకటి అండ్ ఇటు సైడ్ మనకు వచ్చేస్తే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇది కూడా 12-13 ఫీట్స్లో దీనికి కూడా ఆర్చ్ వస్తుంది గణపతికి. సో ఇది కూడా డిఫరెంట్ మోడల్ ఉంది ముంబై స్టైల్లోనే. ఇట్లనే మనకు డిఫరెంట్ ఉన్నాయి. 12-13 ఫీట్స్లో కూర్చున్న గణపతిలో ఉన్నాయి మ్యాక్స్. చిన్న మల్లారి కూడా ఉంది. చిన్న మల్లారి అయితే ఇంకెవరైనా బుక్ చేసుకోవాలి మల్లారి గణపతి అనుకుంటే మాత్రం రాగలరు. సో మల్లారి మనకైతే ఓన్లీ 4 పీసులు వేసి చిన్నవి, అది కూడా 13 ఫీట్స్ 12 ఫీట్స్ హైట్లోనే వేసారు, చూసుకోవచ్చు. సో ఒకసారి చూసుకోండి, చిన్న మల్లారి ఇది ఓన్లీ 4 వేసారు. ఇంకా ఇవి వర్క్ ప్రాసెసింగ్లో ఉన్నాయి, ఇంకా బుక్ కావాలి ఇవి 4. ఎవరైనా రావాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో ఇవైతే చిన్న గణపతుల విశేషం. అండ్ మనం పెద్ద గణపతుల సైడ్ వెళ్తే మనం ఇప్పుడు చెప్పాంగా 18 ఫీట్స్ సర్కారు వితౌట్ ఆర్చ్, ఇది చూసుకోండి, బుక్ ఆల్రెడీ 18 ఫీట్స్ సర్కార్ వితౌట్ ఆర్చ్ ఇది. అండ్ అలాగే మనం ఇటు సైడ్ వచ్చేసుకుంటే ఇది 6 hands గణపతి, మనకు ఫస్ట్ షెడ్లో చూపించిన సేమ్ అదే గణపతి. సో ఇది చూసుకోండి, ఆర్చ్తో ఉంది. అండ్ ఎంత పెద్ద ఉందో చూసుకోండి, 18 ఫీట్స్తో ఉంది. అండ్ ఇంకొక మోడల్ ఏమున్నాయంటే ఇందులో మళ్ళీ గుర్రాల మోడల్ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు డిస్ప్లే మీద వేస్తాను ఫొటోస్. ఇక్కడ మనకు ముంగట 3 గుర్రాలు వస్తాయి, ఏం లేకున్నా 19-20 ఫీట్లు ఉంటుంది. ఇది కూడా బుక్ అయిపోయింది. ఇందులో కూడా ఇంకా రెండే పీసులు ఉన్నాయి ఈ గుర్రాల గణపతి దాంట్లో. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోవాలి వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వచ్చి. సో నెక్స్ట్ గణపతి ఏముందంటే మనకి ఇక్కడ శివుని ఆకారం గణపతి ఉంది. సో చూసుకోవచ్చు ఒకసారి, మనకు లాస్ట్ ఇయర్ జైత్యాల్లో రావణ యూత్ వాళ్ళు పెట్టారు కదా, సో అట్లాంటి మోడల్లోనే ఉంది గణపతి. ఇది మనకు 15-16 ఫీట్స్ వరకు ఉంటుంది హైట్. సో చూసుకోండి ఒకసారి ఎంత పెద్ద ఉందనేది. ఇది ఉంది, అవైలబుల్ ఉంది మోడల్. ఇది ఒకటే పీస్ వేసిరు, ఒకటే పీస్ అవైలబుల్ ఉంది. నేను రావాలనుకుంటే తొందరగా వచ్చేసేయండి. అట్లనే మనము ఇంకా ముందుకెళ్తే మనకు సర్కార్లో మీడియం సైజ్ కూడా వేసిర్రు. మీడియం సైజ్ అంటే 15 ఫీట్స్ సర్కార్ కూడా వేసిర్రు. అంటే ఇందులో మనకు 18 ఫీట్స్ సర్కార్ ఉంది, 15 ఫీట్స్ సర్కార్ ఉంది, 13 ఫీట్స్ సర్కార్ ఉంది. సో 15 ఫీట్స్ సర్కార్కి అయితే ఆర్చ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది, చూసుకోవచ్చు. అండ్ అట్లనే ఇటు సైడ్ కూడా మనకి ఇది ముంబై మోడల్లో ఇది కూడా కూర్చున్న స్టైల్ గణపతే. సో దీనికి కూడా ఆర్చ్ వస్తుంది, ఇది కూడా చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ మనకు వస్తే కొంచెం ప్రీ కలరింగ్ అయినట్టుంది, అంతే కొంచెం నార్మల్ కలరింగ్ అయితే అయిపోయింది ఈ గణపతికి. సో దీనికి కూడా ఆర్చ్ ఉంది. ఆర్చ్ ఉన్న గణపతులు కావాలి అనుకుంటే 15 ఫీట్స్లోనే ఆర్చ్ ఉన్న గణపతులు ఉన్నాయి. 15 ఫీట్స్ దాటితే దేనికి కూడా ఆర్చ్ ఇవ్వడం లేదు. సో మనకు ఏంటంటే మల్లారి ఒక గణపతికి ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇటు సైడ్ స్టేట్ వచ్చేస్తే మనకి ఇంకా పెద్ద గణపతులు కూడా ఇంకా ఉన్నాయి. సో చూపించాల్సినవి ఒకసారి చూడండి. మనం చూసుకుంటే ఇంకా పెద్ద గణపతులు కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేస్తే మనకైతే స్టాండింగ్ మల్లారి ఇది. సో స్టాండింగ్ మల్లారి చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇది 18 ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది. సో ఇందులో చేసింది స్టాండింగ్ మల్లారి వచ్చేసి 3 పీసులు వేసారు. ఆ 3 పీసులు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి, చూసుకోవచ్చు. బుక్కుడు అనే ఉంటాయి, స్టాండింగ్ మల్లారి అయిపోయినాయి. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే శివతాండవం గణపతి ఉన్నది. సో మనకు రాళ్ళ పైన కొండపైన శివతాండవం చేసే గణపతి ఉన్నది. ఇందులో చేసిన మోడల్ అంటే 3 మోడల్ చేసారు. 3 మోడల్ నుంచి 2 మోడల్ బుక్ అయిపోయినాయి, ఒకటే మోడల్ ఉంది. సో ఇంకెవరైనా రావాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో విగ్రహాలు అయితే తొందరగా బుక్ చేసుకుంటున్నారు అందరూ వచ్చేసి. అండ్ ఇక్కడ ఈ విగ్రహాలు కూడా మనకు ఎస్ఎస్వి కలర్స్ విగ్రహాలు కూడా సిరిసిల్ల, కామారెడ్డి, నందిపేట, సిద్దిపేట, అట్లా వెమ్లవాడ అటు సైడ్ వెళ్తున్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఎస్ఎస్వి కలర్స్ వాళ్ళు అయితే వాళ్ళ ఓన్ క్రియేషన్తో చేసారు. శివాజీ మోడల్ స్టైల్ అంటున్నారు. అడిగితే మనకు చైర్ పైన ఒక గాలు ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కత్తిస్తారు, చేతిలో తలవారు ఇస్తారు, శివాజీ మోడల్ అంటున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం యూనిక్ గణపతి, ఫేమస్ గణపతి. ఇది కూడా మనకు లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా హిట్ అయిపోయిన గణపతి. ఎద్దు తలకాయ మీద గణపతి ఉన్నది, ఏం లేకుండా 18 ఫీట్స్ వరకు ఉన్నది. ఇందులో వేసింది ఏంటంటే 4 పీసులు వేసిరు ఇవి. అందులో నుంచి 2 బుక్ అయిపోయినాయి. సో నిన్న రాత్రే ఒకటి బుక్ అయిపోయింది, ఇంకా 2 పీసులు ఉన్నాయి, ఇంకా 2 వచ్చి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేస్తే మనకు ఇది ఒక యూనిక్ గణపతి. మొత్తం షెడ్లోనే ఒకటే పీస్ చేసే గణపతి ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మనకు 5 తలకల గణపతి ఉన్నాయి, ఇదొకటి. ఇది అంటే మన కొరుట్ల దగ్గర కల్లూరు వాళ్ళైతే వాళ్ళ ఫోటో చూపించి సో దాని మోడల్లో వేయించుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజేషన్ 2 months బిఫోర్ ఆర్డర్ ఇస్తేనే తీసుకున్నాడు అన్న. ఇప్పుడైతే ఆర్డర్ తీసుకోవడం లేదు చేయడానికి. అయితే ఒకసారి వచ్చైతే అడగండి, చేస్తాడేమంటే ఉన్న గణపతులు అయితే వేయట్లేదు. వేరే మన యూనిక్ గణపతి ఏమైనా ఉంటే అన్న చేస్తాడు అనుకుంటున్నా. ఇదైతే మనకు కింద ఎలుక వస్తుంది, పైన గణపతి ఇట్లా ఎలుక రథం నడుపుతున్నట్టు ఉంటుంది. ఏం లేకుండా 20 ఫీట్స్ వరకు వేయించుకున్నారు గణపతి వాళ్ళే కస్టమైజేషన్తో. సో ఇది మనకు ఎస్ఎస్వి కలర్స్ ఉన్న అన్ని గణపతుల లిస్ట్ కానీ. అండ్ మనకి ఇంకా అటు సైడ్ లాస్ట్ ఇంకున్నాయి గణపతులు. సో చూద్దాం అవి కూడా ఏమున్నాయి అనేది. విష్ణుమూర్తి గణపతి ఉంది, ఎలుకల సవారి గణపతి ఉంది. అంటే ఇదంటే ఫస్ట్ ఒకటే ఎలుక, అక్కడ ఎలుకలు ఉన్నాయి, అట్లనే సింహాలు ఉన్నాయి, పాముల మీద గణపతి కూడా ఉంది, ఇంకా పెద్దవి. అవి కూడా చూపిస్తా రండి, ఒకసారి మొత్తం చూసేద్దాం. ఆపే బ్రో.
రైట్. ఇప్పటివరకు అయితే మీకు అక్కడ ఉన్న పెద్ద గణపతులు అయితే చూపించిన. సో ఇక్కడ కూడా అంటే స్పెషల్ టైప్. అక్కడ అంటే మనకు స్టాండింగ్ సిట్టింగ్ గణపతులు, గుర్రాల పైన ఇట్లా స్టాండింగ్ గణపతులు ఉన్నాయి. ఇక్కడ మనకు కూర్చున్న దాంట్లో స్పెషల్ టైప్ అంటే మనకి ఇది విష్ణుమూర్తి గణపతి, విష్ణుమూర్తి అవతారం గణపతి, ఏం లేకున్నా 17 feet ఉంటుంది. సో దీన్ని ఫోటో కూడా నేను మీకు డిస్ప్లేలో వేస్తా. ఇవి కూడా 3 pieces ఉంటాయి. ఇందులో నుంచి ఒకటి సోల్డ్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఎవరికైనా కావాలంటే రావచ్చు. సో ఇటు సైడ్ వచ్చేస్తే మనకు సింహాల పైన కూర్చున్నాడు, సింహాల రథంని నడుపుతున్న గణపతి టైప్ ఉంది ఇక్కడ. ఇది కూడా 17-18 feet. ఇది కూడా బుక్డ్ ఉంది ఆల్రెడీ. ఇంకొకటే పీస్ మిగిలింది. ఇవి 3 ఉంటే ఇందులో నుంచి 2 అయిపోయినాయి, ఇంకా ఒకటే పీస్ మిగిలింది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇది ముంబైలో లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిన హంస పైన నిల్చున్న గణపతి. ఇది కూడా డిస్ప్లే చేస్తాం మీకు ఫోటో. ఏం లేకున్నా 20 feet హైట్ ఉంటుంది. ఇందులో మనకు చేసిన పీస్ అయితే 3 ఉన్నాయి. 3 నుంచి ఇంకా 2 మిగిలినాయి. ఒకటి కూడా సోల్డ్ అయిపోయింది. అండ్ అట్లనే ఇటు వచ్చేస్తే మనకు పాముల రథం ఉన్నది. ఇటు సింహాల రథం ఎట్లుంది, పాముల పైన రథం ఉన్న గణపతి ఉన్నది, చూసుకోవచ్చు. ఇది కూడా 18 feet అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది కూడా 2 బుక్ అయిపోయినాయి, ఇంకొకటే ఉంది. ఇది 3 pieces వస్తే ఇంకొకటే ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే మనకు ఎల్కల రథం గణపతి ఉన్నది. సో చూసుకోవచ్చు, మూషిక వాహనం. ఇందులో 5 మోడళ్ళు పోసిరు. 5 మోడళ్ళు పోస్తే 3 మోడల్ బుక్ అయిపోయాయి. అంటే 3 పీసులు బుక్ అయిపోయినాయి, 2 పీసులు మిగిలినాయి. ఇదొకటి మిగిలింది. సో మీ బుక్ అయిన పీసులకి అయితే కలరింగ్ కూడా నడుస్తుంది, అది చూసుకోవచ్చు. కలరింగ్ కూడా అయిపోతుంది అటు పక్క చూడండి. ఇట్లా మొత్తం కలరింగ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఎక్కడ వరకు అక్కడనే ఫినిషింగ్ చేసేసుకున్నారు. అండ్ ఇంకొక యూనిక్ గణపతి ఏముందంటే మనకి ఇందులో 6 పీసులు వస్తున్న గణపతి. మనకు గుర్రంపై సవారీ చేసే గణపతి ఉన్నది. ఓన్లీ ఒకటే గుర్రంపై సవారీ చేసే గణపతి. యూనిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి చూడడానికి కూడా. దీని ఒరిజినల్ ఫోటో కూడా నేను మీకు వేసేస్తాను, అంటే మీకు డిస్ప్లేలో వేస్తాను. అండ్ ఇందులో 5 pieces పోసిరు ఈ గుర్రం పైన. దాంట్లో ఒకటి బుక్ అయింది, ఇంకా 4 ఉన్నాయి ఈ గుర్రాలు. ఇవి కూడా 17 feet వరకు హైట్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా ఏది మన కుర్చీ పైన కూర్చున్న గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతిలే. సో ఆర్చ్ అనేది డిఫరెంట్ వచ్చింది, త్రిశూల్ ఆర్చ్ వచ్చింది, మొత్తం త్రిశూల్ ఆర్చ్ కంప్లీట్. సో ఇవి కూడా 5 pieces పోసిరు. ఇందులో 4 pieces ఉన్నాయని చెప్తున్నారు మనకు. అండ్ మనకి ఇంకా చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఇప్పుడు మీరు కలరింగ్ వేస్తున్న గణపతులు చూసిరా, ఇది రావణాసుర టైప్ ఆర్చ్. ఇది హ్యాండ్స్ చూసుకోండి, మొత్తం రావణాసుర 10 తలలు లెక్క, అట్లా 10 చేతులు లెక్క అట్లా వచ్చేసినాయి. సో దీంతో మన ఎస్ఎస్విలో ఏమేమి మోడల్స్ ఉన్నాయో మీకు ఈ వీడియోలో మొత్తం నేను చూపించిన. అండ్ ఎన్ని మోడల్స్ మిగిలినా కూడా నేను మీకు చూపించిన. సో వీడియో కంటెంట్ కానీ అది మంచిగా నచ్చితే, మీకు నచ్చింది అనిపిస్తే సో ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. అండ్ ఇట్లాంటి వీడియో ఇంకేమన్నా వేరే కలర్స్ పైన తీయమంటారా, అంటే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు లేవు, ఏ మోడల్స్ ఉన్నాయి, ఇంకేమన్నా తీయమంటారా అనేది కూడా కింద కామెంట్స్లో తెలపండి. రైట్, థ్యాంక్ యూ.